గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రకాష్ డిజి టీవీ. నేను ఇవాళ అనగా 16 జూన్ 2024 ఈనాడు అండ్ సాక్షి న్యూస్ పేపర్ అనేటువంటి హెడ్లైన్స్ చదివి వినిపిస్తున్నాను. ముందుగా ఈనాడు పేపర్ అనేటువంటి హెడ్లైన్స్ చదువుతున్నాను, వినండి. పోలవరం పెను సవాలు, కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకం, కొత్తగా మళ్ళీ ఎన్ని నిర్మించాలి, ఎన్నింటికి మరమ్మతులు అవసరం, నా మనసుకు దగ్గరగా ఉన్న శాఖలు ఇవి, గ్రామీణ దాహర్తి తీరుస్తా అంటున్న పవన్ కళ్యాణ్ గారు. కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు, ఉపాధి హామీ నిధులతో మౌలిక వసతులు కల్పనకు కృషి, అడవుల వినాశనాన్ని పాల్పడితే కటకటాలే, ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్. సో ఇది ఇవాళ ఉన్నటువంటి కొన్ని హెడ్లైన్స్ ఈనాడు న్యూస్ పేపర్లో. మోసపోయాం, మన్నించండి, తెదేపా ఎమ్మెల్యేలకు వాలంటీర్ వీడుకోలు, తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని అధికారులకు వినతులు, అమరావతి అమరవీరుల స్మారక స్తూపం కమిటీ ఏర్పాటు, రైతు ఆదివాసీ వ్యతిరేక విధానాలపై అవిశ్రాంత పోరాటం, కువైట్ నుంచి స్వగ్రామాలకు రాష్ట్రవాసుల మృతదేహాలు, పాఠాలు చెప్పేవారు లేక నీట్ సీట్లో కోత, విద్యా వసతి దీవెన బకాయిలు వివరాలు ఇవ్వండి, అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం, ఏయూ విద్యార్థిని ఫిర్యాదు వెంటనే మంత్రి స్పందన, అధికారం వచ్చిందని కక్ష సాధించవద్దు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికి తీస్తాం, పోలవరానికి తొలి ప్రాధాన్యం మంత్రి రామనాయుడు, ఆర్థిక నడవాలు పెట్టుబడులకు ఊతం, ఆంక్షలు లేని ఇండో పసిఫిక్ ప్రాంతం, ఐమెక్ నూతన కారిడార్ ప్రోత్సాహం, G7 శిఖరాంగ సదస్సు నిర్ణయం. ఇవి ఇవాల్టి ఈనాడు పేపర్లో కొన్ని హెడ్లైన్స్. మళ్ళీ పార్ట్ 2లో చూద్దాం ఇంకో కొన్ని హెడ్లైన్స్. థ్యాంక్ యూ.